హాయ్ ఫ్రెండ్స్, నిన్న రాజారాణి స్టైల్లోని ఫ్రంట్ బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్ ప్రిన్సెస్ కట్ అయితే చూసాం కదండి. ఇప్పుడు దానికి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలని చూద్దాము విత్ ఫార్ములాస్ అనమాట. మీ అందరి రెస్పాన్స్ అనేది చాలా బాగా ఇచ్చారండి. నాకు వచ్చిన వ్యూస్కి కమెంట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. నాది పైన చూసారా హైట్, కిందనేమో విత్ అనమాట. 5 ఇంచెస్ హైట్ దగ్గరేమో 12 ఇంచ్ విత్ ఉంది, 11 ఇంచెస్ హైట్ దగ్గరేమో 11 ఇంచ్ విత్ ఉంది. అలాగా మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు హైట్ నేనైతే 9 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నోట్ చేసుకోవడం అలా నోట్ చేసుకున్నాను, కానీ నేను హైట్ అయితే 9 ఇంచెస్ తీసుకున్నాను. మనం ఖర్చుకి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసి 10 ఇంచెస్కి ఇలా మార్క్ అయితే చేసుకున్నాను. చార్ట్ ప్రకారం చూసుకుంటే మనం స్లీవ్ లెంత్ ఒకవేళ 5 ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టుకుంటే మనం 4 ఇంచ్ డౌన్ పెట్టుకోవాలన్నమాట. అందుకనే నేను 4 ఇంచ్ డౌన్ అయితే మార్క్ చేసుకున్నాను. మీది చిన్న స్లీవ్ పెట్టుకున్నారనుకోండి, దాన్ని బట్టే మనం డౌన్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఎక్కడైతే ఆర్మ్ డౌన్ చేసుకున్నామో అక్కడ 8 ఇంచెస్, కిందన వైపు ఏమొచ్చి 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ 2 లైన్లో అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ షేప్ని అయితే డ్రా చేసుకోవడానికి స్టార్టింగ్ నుంచి ఈ 8 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం కదండి, అక్కడ వరకు స్టాండింగ్ లైన్ అయితే గీసుకున్నాము. ఇక్కడ 3 మార్కింగ్స్ అయితే చేసుకోవాలండి. ఒకటి, ఈ లైన్కి సెంటర్ పాయింట్, డౌన్ వైపు నుంచి 2 ఇంచ్, పై వైపు నుంచి 1 ఇంచ్ అనమాట. ఈ 3 పాయింట్స్ అయితే మార్క్ చేసుకుంటే మనం బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఈ స్లాంటింగ్ లైన్లోని మనకి హాఫ్ సెంటర్ ఎక్కడ వస్తుంది అనేది మార్క్ చేసుకోవాలి. కింద నుంచి 2 ఇంచ్ ఎక్కడుందో అనేది మార్క్ చేసుకోవాలి. పైనుంచి 1 ఇంచ్ ఎక్కడ వస్తుందో మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ 3 పాయింట్స్ కూడా జాయిన్ చేసుకుంటూ మనము కలిపేసుకోవాలి. అది కూడా సెంటర్లోని పాయింట్ పైకి అయితే మనం పెట్టుకోవాలన్నమాట. ఇది బ్యాక్ సైడ్కి అయితే డ్రా చేస్తున్నాము. ఈ 1 ఇంచ్ పాయింట్, ఈ పాయింట్ 25 ఇంచు, ఈ కిందన 2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుంటూ కూడా కొంచెం 0.2 ఇంచ్కి కిందకి ఇలాగా మనం ఖర్చుల్లోకి అయితే కలిపేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఈ డ్రాయింగ్ అనేది ఫైనల్ది కాదండి, ఇది జస్ట్ ప్యాటర్న్. మనం ఫైనల్ కటింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ సెంటర్ పాయింట్ నుంచి కింద వైపు లోతు అనమాట, అంటే 0.25 లోతు కిందకి కట్ చేసుకుంటాం కదా, అది పై వైపు 0.5కి మార్క్ చేసుకొని మొత్తము పైది ఎలా అయితే కలుపుకున్నామో కిందది కూడా అలాగే కలిపేసుకోవాలి. అంటే పైనుంచి 0.5ది, ఈ మిడిల్ది లోతు పెట్టుకున్నాం కదా 0.25, అక్కడనా తర్వాత 2 ఇంచ్ దగ్గర పాయింట్ ఉంది కదా, అలా కలిపేసుకొని ఖర్చులోకి కలిపేసుకోవాలి. ఆర్మ్ డౌన్ నుంచి కిందకి స్ట్రెయిట్ లైన్ గీసేసుకొని దానికి 2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టేసుకొని ఆ పక్క లైన్ కూడా గీసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ షేప్ ఉంది కదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లోది, అది తీసుకొని పైన భుజాల దగ్గర అయితే 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకుంటాం కదా. మనము హ్యాండ్ స్టిచ్ 1/2 ఇంచ్ లోతుకి వేసుకుంటాం కాబట్టి అక్కడ పెన్సిల్తో నేను మార్క్ చేస్తున్నట్టు మార్క్ చేసి టోటల్గా ఆర్మ్ కర్వ్ మనకి ఇక్కడ ఎంత ఉంది, ఆర్మ్ హోల్ అనేది మనం మార్క్ చేసుకోవాలన్నమాట. 10.2 ఇంచ్ వచ్చింది. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా షోల్డర్ది ఎంతైతే జాయిన్ చేస్తామో అది పక్కకు తీసేసి 0.5 ఇంచ్ లోతుకి అయితే ఇలా మార్క్ చేసుకొని ఇది కూడా మెజర్ చేసుకోండి. ఇదైతే నాకు 0.5 ఇంచ్ వచ్చిందనమాట. ఇది కూడా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ భుజమును హ్యాండ్ స్టిచ్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కడ మిగలకుండా రావాలి అంటే ఇలా మార్క్ చేసుకున్నారనుకోండి, మెజర్ చేసుకొని మార్క్ చేసుకుంటే మనకు ఆ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ది 10.2 వచ్చింది కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ ఈ లైన్ మీద, పైన ఉన్న లైన్ మీద ఇలాగా మనం మెజర్ చేసుకుంటూ రావాలి. 10.2 దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రొసీజర్ కానీ ఫాలో అయితే మీకు ఎగుడు దిగుడు లేకుండా హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయండి. ఇలా మీరు స్టిచ్ చేసేసి మీరు ఆ 2 ఇంచ్ ఖర్చు తీసేసి సైడ్ స్టిచ్ చేశారనుకోండి, బ్లౌజ్ అనేది అలా మీ బాడీకి పట్టేస్తుంది అనమాట. అంత కరెక్ట్గా వస్తుంది. కింద సైడ్ కూడా ఇలా టేప్ ఇలా జరుపుకుంటూ నీట్గా స్లోగా మీరు చూసుకుంటే 10.5 దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యన నాకు పెద్దగా గ్యాప్ లేదు. ఒకవేళ మీకు గ్యాప్ వచ్చిందనుకోండి, ఆ సెంటర్ యావరేజ్ తీసుకోవాలన్నమాట. ఆ సెంటర్లోని మార్కింగ్ చేసుకొని దాన్ని స్ట్రెయిట్గా అయితే గీసేసుకోండి. ఇది విత్ ఖర్చులతో అనమాట. 10.2, 10.5 వచ్చింది. అంటే మీరు అప్రాక్సిమేట్గా 10.35 అలా, అంటే రెండిట్లకి ఉన్న యావరేజ్ అయితే తీసుకొని మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ గీసుకోండి. పై వైపు కరెక్ట్గా ఫిట్ అయిపోయింది కదండి. ఇప్పుడు కింద సైడ్కి వద్దాము. ఆర్మ్ హోల్ ఏమొచ్చి నాకు 11 ఇంచెస్ అనమాట. 9 ఇంచ్ దగ్గర హైట్ దగ్గర 11 ఇంచెస్ మనకి విత్ అనమాట. అయితే నేను దాన్ని హాఫ్ చేసుకుంటే 5.5 వచ్చింది. అక్కడ నుంచి 2 ఇంచ్ మార్క్ చేసుకొని పైన కింద లైన్స్ అయితే నేను జాయిన్ చేసుకున్నాను. నేను క్రాసింగ్స్ పెట్టాను కదా, అది ఫైనల్ లైన్ అనమాట. అది మనం కట్ చేసేసుకుంటే మనము అలా బ్లౌజ్కి అయితే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఎగుడు దిగుడు రాకుండా మనకు పర్ఫెక్ట్గా ఫిట్ ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత మీరు మెజర్ చేసి ఇలా చూసుకోండి.
మనము ఆ భుజం అయితే తీసేసి ఇలా చూసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అందరూ కమెంట్స్లో ఒకటే షేర్ చేస్తున్నారండి, నా దగ్గర ఉన్న ఫార్ములాస్ పీడిఎఫ్ చేసి పెడితే మేము డౌన్లోడ్ చేసుకుంటా అని. తప్పకుండా చేస్తానండి, కాకపోతే నాకు ఇప్పుడు టైం లేదు. పిల్లలకి ఎగ్జామ్స్ టైము, నేను ఇంట్లో మొత్తం అంతా వర్క్స్ చేసుకుంటూ పిల్లలకి ఎగ్జామ్స్కి నేనే చదివించుకుంటాను. వాళ్ళకి ట్యూషన్స్ ఏమీ లేవన్నమాట. సో వాళ్ళ ఎగ్జామ్స్ అయ్యేంతవరకు నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది, అన్ని పనులు నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. ఈ టైంలోనే నేను కూడా కొంచెం నేర్చుకుంటున్నాను కాబట్టి ప్రొఫెషనల్ వేలోని, అది కూడా చాలా టైం తీసుకుంటుంది. నా ప్రాబ్లం అయితే మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. ఈ ఎగ్జామ్స్ అయిపోగానే నేను ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ పీడిఎఫ్ చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.